అండి, నేను మీ యష్మిత. ఈ టీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నానండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ జీవన యోగాని మీరు అలవాటు చేసుకున్నారు కాబట్టి మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారండి. మనము ఇవాళ సాధన చేసే ముందు ఒక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నానండి. ఎంతమంది అలారం పెట్టి మళ్ళీ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు, మళ్ళీ టైం సెట్ చేసి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు? ఇలా ఎందుకు జరుగుతుందో చెప్పడానికి ట్రై చేయండి. కొంచెం కష్టం, ఎందుకంటే మనకి సంకల్పం అన్నది వీక్ ఉందండి. దాన్ని వీక్ సంకల్ప అంటారు. ఈ సంకల్పాన్ని మనము యోగా ద్వారా దాన్ని మనము గట్టిగా చేయొచ్చు. మన మైండ్ని మనము కండిషన్ చేయాలండి. ఇప్పుడు క్రికెట్ ఉంది, బాల్ వస్తే బ్యాట్ని కొట్టాలి అన్నది మనము కండిషన్ చేస్తాం మన మైండ్కి, అది వచ్చినప్పుడు అలా కొట్టాలి అని. సేమ్ మన మైండ్ని కూడా మనము కండిషన్ చేయాలి. అంటారు కదా, సంకల్పం తీసుకుంటే ఏదైనా అయిపోతుంది, గట్టిగా అనుకో ఏదైనా అయిపోతుందని. ఈ సంకల్పం మనకి బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్తో, యోగాతో, మీకు త్రాటక క్రియ కూడా మీకు చెప్పాను ఎలా చేయాలో. మీరు ఒక ఫ్లేమ్ పెట్టి మీరు దాన్ని గేస్ చేస్తారు కాబట్టి ఇలా చేసేటప్పుడు పాజిటివ్ ఎఫర్మేషన్స్ తీసుకోండి. ఇప్పుడు నైట్ మీరు చేస్తున్నారు అనుకోండి, రేపు పొద్దున్న నేను తొందరగా అలారం పెట్టకపోయినా 5ంటికి నేను లేస్తాను అని మీ మైండ్ని ట్రైన్ చేయండి. చూడండి, అలారం పెట్టకపోయినా మీరు ఆ టైంకి లేచేస్తారు. ఈ చిన్న చిట్కాని మీ లైఫ్లో ఫాలో అవ్వండి. మీరు అనుకుంది అన్నీ సాధించేస్తారు, ఆనందంగా ఉంటారు. మనం ఇవాళ ముందుగా భస్త్రికా ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దామండి. దానికి మనము వజ్రాసనాలో కూర్చోవాలి. ముందుగా మనం ఇలా వజ్రాసనాలో కూర్చొని ఇలా ఫిస్ట్ చేస్తామండి షోల్డర్స్ దగ్గర. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని పైకనండి, ఫిస్ట్ని ఓపెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ పొజిషన్కి రండి. సో ఇక్కడ ఇన్హలేషన్, ఎక్సలేషన్ 2 ఫోర్సిబుల్గా చేస్తామండి. ఇక్కడ మనము ఒక ముక్కుని చీదితే ఎలా చీదుతాం, ఇలా అంటాం కదా, సేమ్ వేలో మనము గాలిని మన లంగ్స్లోకి పుష్ చేస్తున్నామండి ఫోర్సిబుల్గా. ఇలా చేయటం వల్ల మనకి బాడీలో ఎనర్జైజ్ అవుతుందండి. ఈ ప్రాణాయామ వల్ల మన బాడీని ఎనర్జైజ్ చేయొచ్చు. లేజీగా లెథార్జీగా ఉంది, ఇవాళ మీకు యోగా చేయాలని లేదు, భస్త్రికా ప్రాణాయామ చేయండి. తర్వాత మీ ఎనర్జీ లెవెల్సే చేంజ్ అయిపోతాయి. మీరే యష్మిత ఎప్పుడు చేపిస్తావు యోగా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. ఇలా మీరు ప్రాణాయామాన్ని పొద్దున మీరు చేయటానికి ట్రై చేయండి. మనం ఇవి 20-2 సెట్స్ చేస్తామండి. నాతో పాటు చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మనం సెకండ్ రౌండ్ చేద్దాము. స్లోగా 2 చేతుల్ని ఇలా కప్ షేప్లో పెడుతూ, కళ్ళ పైన పెడుతూ స్లోగా ఐస్ని ముందుగా పామ్స్ని చూస్తూ ఓపెన్ చేయండి. చూసారు కదండి భస్త్రికా ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు మీరు ఇలా హిట్ చేయటం మర్చిపోకండి. ముందు కూడా నేను మీకు మెన్షన్ చేశాను, ఇలా చేయటం వల్ల మనకి ఇక్కడ పవర్ హౌస్ ఉంటుందండి. దీన్ని హిట్ చేయడం వల్ల ఎనర్జీ ఫ్లో ఎక్కువ అవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఫాలో అవ్వటానికి ట్రై చేయండి. మనం ఇవాళ ఆసనాస్లోకి వెళ్ళిపోదాం.
ముందుగా మనం చేయబోయే ఆసన పేరు పరివృత త్రికోణాసన. దానికి మనము స్టాండింగ్ పొజిషన్కి రావాలండి. ఏ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. నిల్చోగలుగుతున్నారా అండి? ఏ సపోర్ట్ లేకుండా ముందుగా అయితే మనమైతే చేతులను ఇలా పెట్టుకొని సపోర్ట్ తీసుకొని, ఈవెన్ యంగ్ వాళ్ళు కూడా నేను చూశానండి, చాలామంది ఇలా చేయి పెట్టి ఇలా లేస్తారు. ఎంత ఓల్డ్ వాళ్ళైనా కొంతమంది ఈజీగా వాళ్ళ బాడీ వెయిట్ని మోయగలుగుతారు, కూర్చోగలుగుతారు, నిల్చోగలుగుతారు. అలా అన్నప్పుడే మీరు యంగ్గా ఉన్నట్టండి. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఏం లేదు. ఓల్డ్ పీపుల్ కూడా ఒకవేళ వాళ్ళు నిల్చొని ఈజీగా కూర్చోగలిగితే వాళ్ళు ఫిట్ ఉన్నట్టు. యంగ్ వాళ్ళు అలా లేకపోతే మీరు అన్హెల్దీగా ఉన్నట్టు. కాబట్టి ఇలా మీరు ఏ సపోర్ట్ లేకుండా నిల్చొని కూర్చోడానికి ట్రై చేయండి. చాలా అందంగా కూడా ఉంటుంది. ఇవాళ మనం ముందుగా చేయబోయే ఆసన పేరు పరివృత త్రికోణాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనము తాడాసనాలో ముందుగా నిల్చుంటామండి. తర్వాత కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. ఇలా తీసుకెళ్ళిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మీరు 2 చేతుల్ని ఇలా లెగ్ ఇన్ లైన్ విత్ పెడుతూ ఎక్స్హేల్ చేస్తూ మీరు ఫస్ట్గా ఇలా ట్విస్ట్ అవుతారు. ట్విస్ట్ అయ్యి చూడండి, నేను ఆపోజిట్ హ్యాండ్ ఆపోజిట్ కాళ్ళ దగ్గర పెడుతూ వేరే చేతిని పైకి లేపుతూ పైకి చూస్తాను. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ని రిలీజ్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని కాళ్ళని రిలాక్స్ చేయండి. త్రికోణాసన మనకు తెలుసండి. పరివృత త్రికోణాసన చేసిన త్రికోణాసన బెనిఫిట్స్ వస్తాయి. ఇంకా ట్విస్టింగ్ చేస్తున్నారు కాబట్టి డైజెషన్కి, కాన్స్టిపేషన్కి, డయాబెటీస్, మన లివర్స్, మన ప్యాంక్రియాస్ని స్టిమ్యులేట్ చేస్తూ మనము డయాబెటీస్ని కంట్రోల్ చేయవచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేద్దామండి. ఈ ఆసన చేయడం వల్ల మనకి యాంకిల్స్, హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర నీస్ని మాత్రం స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఆ నీస్ మీకు ఫోల్డ్ అయినా బెండ్ అయినా ఆ బెనిఫిట్స్ రావండి. ఎంతైతే అంత చేయటానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు కొన్నిసార్లు చేయండి. ఈ ఆసన కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కష్టంగా ఉంటుందండి. బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఏం పర్లేదు, కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు ఈ ఎడమ కాళ్ళని తీసుకెళ్ళానండి. చూడండి, మీకు ఒకవేళ చేతులు కింద పెట్టలేకపోయినా మీరు మీ యాంకిల్ని లేదా మీ షిన్ని కూడా హోల్డ్ చేయొచ్చు. లేదా యోగా బ్లాక్స్ ఉంటాయండి, అవి కూడా యూజ్ చేసి కూడా మీరు ఈ ఆసనాన్ని ఈజీగా చేయొచ్చు. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇన్ లైన్ విత్ ద షోల్డర్ పెడుతూ ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ అవ్వండి. ఈ ఆసనాన్ని మీరు ఉజ్జయి బ్రీతింగ్లో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. బ్యాలెన్సింగ్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి హోల్డ్ చేసిన అవే బెనిఫిట్స్ ఉంటాయండి. ఒకసారి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. చూశారు కదండి, పరివృత త్రికోణాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మాలాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనము లెగ్స్ షోల్డర్ విత్ ద పార్ట్ నుంచి మనము కొంచెం అపార్ట్ చేస్తామండి. టోస్ని చూడండి ఇలా సైడ్ వేస్లో పాయింట్ అవ్వాలి. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని చెస్ట్ సెంటర్ దగ్గర జాయిన్ చేయండి. ఎక్సేల్ చేస్తూ మీరు స్క్వాట్ చేస్తూ కింద కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మీ మోకాలని మీ చేతులతో ఇలా పుష్ చేయడానికి ట్రై చేయండి.
చేసి ఇక్కడ హోల్డ్ చేయండి. ఈ ఆసన వల్ల మీ గ్రాయిన్ దగ్గర చాలా ఓపెనింగ్ ఉంటుందండి. మనకి హిప్ దగ్గర, గ్రాయిన్ దగ్గర ఓపెనింగ్ ఉంటుంది. మన కాళ్ళని కూడా స్ట్రెంథెన్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు ఉంటే ఈ ఆసనాన్ని అవాయిడ్ చేయండి. మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేస్తాము. నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన చేసేటప్పుడు మీ స్పైన్ని ఇలా హంచ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. స్లోగా మీరు 2 చేతుల్ని కింద పెడుతూ దండాసనాలో కూర్చోండి. సో చూసారు కదండి మాలాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి బేస్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. చూడండి, మనం చిన్నప్పుడు కూడా గుడికి వెళ్తే మనము గుంజీలు తీసేవాళ్ళం. దాంతో కూడా మనకి బేస్ చక్రాస్ అనేవి యాక్టివేట్ అవుతాయండి. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి. కాబట్టి మాలాసనలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. లేదా మీరు డైనమిక్ మూమెంట్ చేసినా, మీకు కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా, మీకు ఎలిమినేషన్స్ కూడా క్లియర్గా లేనప్పుడు బాడీలో వేస్ట్, మీకు కోలన్ క్లియర్గా లేకపోయినా ఎలిమినేషన్కి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని హోల్డ్ కానివ్వండి లేదా డైనమిక్ మూమెంట్ చేస్తూ చేయటానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని మీరు డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేస్తారని అనుకుంటున్నానండి. తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండ ఆసన. ఆసన మేరుదండ అంటేనే స్పైన్ కండి. స్పైన్కి చాలా మంచిది, చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. కాబట్టి ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను, చూడండి. మనం ఇలా దండాసనాలో కూర్చొని 2 కాళ్ళని ముందుగా దగ్గరికి తేయండి. తెచ్చిన తర్వాత మన కాళ్ళ 2 బొటన వేలని మన బొటన వేలు, చూపుడు వేలు ఇంకా మధ్యన వేళ్ళతో మనం ఇలా హోల్డ్ చేస్తామండి. ఇన్హేల్ చేస్తూ మీరు 2 కాళ్ళని కొంచెం చూడండి, నేను చాలా ఎక్కువగా ఇలా వెనక్కి వెళ్ళట్లేదు. టేల్ బోన్ అంటారు కదండి, టేల్ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ 2 కాళ్ళని ఎంత అయితే అంత సపరేట్ చేసి హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. కామన్గా మిస్టేక్ ఏం చేస్తారంటే ఇంతవరకే వెళ్తాయండి. ముందుగా నీస్ ఇలా స్ట్రైట్ అవ్వలేవు కాబట్టి చేయటానికి ట్రై చేయండి. లేదా ఒక కాళ్ళని మాత్రమే స్ట్రెచ్ చేస్తూ తర్వాత ఇంకో కాళ్ళని కూడా చేసిన సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఆసనాస్ వల్ల మీకు గ్రాయిన్ దగ్గర మీకు చాలా ఓపెనింగ్ ఉంటుందండి. నేను చెప్పినట్టు స్పైన్ని కూడా స్ట్రెంత్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ ఆసనాన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనాన్ని డైనమిక్ మూవ్మెంట్గా కానివ్వండి లేదా హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి. చూడండి, ఇలా మీరు ఒక కాళ్ళని కూడా స్ట్రెచ్ చేయొచ్చు. అలా చేయడానికి మీకు బ్యాలెన్స్ చాలా అవసరం అండి. మీకు బ్యాలెన్స్ కుదరకపోయినా మీరు ఇలా ఒక కాళ్ళని కూడా లిఫ్ట్ చేయొచ్చు. మీరు చేసే ప్రతి ఆసనాలో మీకు ఏ కండరాలు స్ట్రెంగ్త్ అవుతున్నాయో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, మీరు దండాసన చాలా మంచి ఆసన అండి. మన స్పైన్కి చాలా మంచిది. ఈ ఆసనాన్ని మీరు మీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేస్తూ డైలీ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు హాలాసన. ఆసన చాలా కష్టం అండి అని అంటాను, కానీ కొంతమందికి ఈజీ అండి.
ఎవరికైతే కోర్ స్ట్రెంగ్త్ ఉంటుందో వాళ్ళు లెగ్స్ని లిఫ్ట్ చేసి ఈజీగా చేయగలుగుతారు. ముందుగా ఆసన ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. లేదా మీకు ఇది కష్టంగా ఉంటే గోడకి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము లయింగ్ డౌన్ పొజిషన్కి వస్తాం. ఈ ఆసన ముందుగానే చెప్తున్నానండి, సర్వైకల్ ప్రాబ్లమ్స్ ఉంటే అవాయిడ్ చేయండి. నెక్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకు కాళ్ళని లిఫ్ట్ చేసి మీ బాడీ వెయిట్ అంతా పెడతారు కాబట్టి ఇంకా పెయిన్ అగ్రివేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్హేల్ చేస్తూ 2 కాళ్ళని పైకి లేపండి. లేపిన తర్వాత మెల్లమెల్లగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుంటూ మీ హిప్ని కూడా లేపటానికి ట్రై చేయండి. నేను ఇప్పుడు ఏం మాట్లాడానండి, పోస్చర్ రిలీజ్ చేసిన తర్వాత మీకు ఎలా చేయాలో చెప్తాను. సో చూసారు కదండి, హాలాసనాకి మనము కాళ్ళని లిఫ్ట్ చేసి తర్వాత మన ఈ భాగాన్ని చేతులతో మనము లిఫ్ట్ చేసి మన కాళ్ళని కిందికి తీసుకెళ్తున్నామండి. ఇది ఇన్వర్షన్ ఆసన కూడా అవుతుంది. ఈ ఆసన చేయటం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కాకపోవడం, ఇలాంటివి ఏమన్నా స్వాదిష్టాన చక్రాకి రిలేటెడ్ కానివ్వండి, మన ఆడవాళ్ళకి మోనోపోజ్ స్టేజ్ అంటారు కదా, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్కి కూడా ఈ ఆసన చాలా మంచిదండి. ఈ ఆసన చేయటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన నెక్ దగ్గర మన షోల్డర్స్ని కూడా మనము స్ట్రెంచ్ చేస్తున్నామండి, ఎందుకంటే బాడీ మొత్తం వెయిట్ అక్కడ వెళ్తుంది కాబట్టి. నేను చెప్పినట్టు ఈ ఆసనాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ చేయొచ్చండి. నాతో పాటు ఈ ఆసనాలో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. దీంట్లో మనము డైనమిక్ మూమెంట్స్ కూడా చేయొచ్చండి, కానీ దానికి మనము ప్రాక్టీషనర్ అయి ఉండాలి. మీరు అలా చేయటం వల్ల ఈ ఆసన చేసేటప్పుడు మీ కుడి వైపున ఎడమ వైపున చూస్తే మీ నెక్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు నెక్ని స్ట్రైట్గానే పెడతారు. నేను ముందు కూడా మీకు చెప్పానండి, గోడకి దగ్గరికి వెళ్ళి కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చండి. మీ ఈ భాగాన్ని మీరు లిఫ్ట్ చేయలేకపోతే మీరు కాళ్ళని మీ గోడ వైపున పెడుతూ మెల్లమెల్లగా, గోడ సపోర్ట్ ఉంటుంది కదా, ఈజీగా మన నడుము భాగాన్ని లిఫ్ట్ చేయొచ్చండి. అలా చేసి కూడా మనము కాళ్ళని కిందికి తేవచ్చు. కానీ రిలీజ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎంటైర్ బాడీ, ఒక కాళ్ళని మాత్రమే సైడ్కి తీసుకెళ్ళొద్దు, నెక్ ఇలానే ఉంటే డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి కాళ్ళని కింద డ్రాప్ చేసేటప్పుడు హెడ్ని కూడా మెల్లగా ఇలా రోల్ చేస్తూ కూడా మీరు పోస్చర్ని రిలీజ్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము ఒకసారి చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసన వల్ల మీకు థైరాయిడ్ గ్లాండ్ కూడా వర్క్ చేస్తుంది కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని రివర్స్ చేయొచ్చండి. ఈ ఆసనాన్ని కూడా డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు సూప్త పాదాంగుష్ఠాసన. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, ముందుగా చూడండి. దీనికి కూడా మనము లయింగ్ డౌన్ పొజిషన్లో ఉంటాము. కింద ఇలా పడుకునే పొజిషన్కి వచ్చిన తర్వాత ఇన్హేల్ చేస్తూ మీరు కుడి కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ దగ్గరికి తేయండి. తెచ్చిన తర్వాత ఇలా మీ కుడి చేతితో
మీ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలతో మీ కుడి కాళ్ళ బొటన వేలని పట్టుకోండి. చూడండి, ఎడమ చేతిని కూడా షోల్డర్ లెవెల్లో పెట్టడానికి ట్రై చేయండి. ఇన్హేల్ చేస్తూ మీరు కుడి కాళ్ళని ఇలా స్ట్రైట్ చేస్తారు. మీకు ఒకవేళ ఇది హోల్డ్ చేయడానికి రాకపోతే యోగా స్ట్రాప్ వాడొచ్చండి. నెక్ని మాత్రం ఇలా బిర్రుగా పట్టుకోకండి. నెక్ని రిలాక్సింగ్ పొజిషన్లోనే పెట్టండి. వేరే కాళ్ళని కూడా ఇలా స్ట్రైట్గానే పెట్టండి. ఇలా ఫోల్డ్ చేస్తే బెనిఫిట్స్ ఉండవండి. కాళ్ళని స్ట్రైట్ పెడుతూ హోల్డ్ చేస్తారు. మళ్ళీ స్లోగా ఎక్స్హేల్ చేస్తూ కాళ్ళని, చేతులని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, సూప్త పాదాంగుష్ఠాసన ఆసన చాలా మంచిది. చెప్పినట్టు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, హలాసన, సూప్త పాదాంగుష్ఠాసన ఇవన్నీ ఇన్ఫర్టిలిటీస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇలా చేయటం వల్ల మీకు ఆమ్స్ట్రింగ్స్ దగ్గర, షోల్డర్ దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. హిప్ దగ్గర కూడా మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా కాళ్ళని, చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో ఒక 2 minutes రిలాక్స్ అవ్వండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. సో చూసారు కదండి, ఇవాళ మనము ఆసనాస్ చేసాము. ఈ ఆసనాస్ ఏవైతే గుర్తున్నాయో చెప్పాను కదండి, సంధ్యాకాలంలో కానివ్వండి, బ్రహ్మముహూర్తంలో చేయటానికి చూడండి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఆసనాస్, ఈ యోగా ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల మనకి మన బిహేవియర్లో కానివ్వండి, మనలో, మన చుట్టుపక్కల చూసే విధానం అన్నిట్లో మీరు చేంజెస్ చూడగలుగుతారు. మంచి మార్గం వైపు యోగా సాధన చేస్తూ మనము ఇంకా ముందుకు వెళ్దామండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనము ఫ్రిడ్జ్లో కూరగాయలని స్టోర్ చేస్తాం చూడండి. ఒక 1 week 2 weeks అలా తీసుకొచ్చి స్టోర్ చేస్తాం. దానికి ముందు మార్కెట్లో 1 week బయట ఉంటాయి అవి. అక్కడి నుంచి ట్రావెల్ చేసేటప్పుడు ఒక 1 week పట్టొచ్చు. అలా చేయటం వల్ల మనకి ఆ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ప్రాణం ఉండదండి, ఎండిపోయి ఉంటాయి. అయినా మనం వేస్ట్ చేయొద్దు అని దాన్ని వండుకొని తింటాము. దానివల్ల బెనిఫిట్స్ ఏమీ రావండి. కాబట్టి మీరు మార్కెట్లో రోజు వెళ్ళి ఫ్రెష్గా తీసుకొచ్చి వండుకొని తినండి. మీ ప్రాణశక్తిని మీరు ఎన్హాన్స్ చేయొచ్చు. అన్ని కూరగాయలు కాకపోయినా మీకు ఆకుకూరలు అయితే ఏవైతే ఉన్నాయో అవి రోజువారీ తెచ్చుకొని వండుకొని తినడానికి ట్రై చేయండి. దానివల్ల మనకి ప్రాణం ఏదైతే ఉందో ఆ వెజిటేబుల్లో, దాని ద్వారా మన ప్రాణశక్తిని కూడా మనము ఎన్హాన్స్ చేయొచ్చండి. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.